బాణం గుర్తుకే ఎన్నికల సభకు అధ్యక్షత వహించిన మన సంఘ అధ్యక్షులు ఈ రోజు మరలా పోటీలో ఉన్న 3 దశాబ్దాల చరిత్ర ఉన్న రాంబాబు యాదవ్ గారు, దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన యూనియన్ కి ఉద్యమ సమయంలో మీ అందరి అండలదండలతో గెలిచిన హరీష్ రావు గారు, అదే విధంగా నిత్యం మన అవసరాల కోసం మనం పోతే వెంటనే స్పందించి పనులు చేస్తున్న శ్రీనివాస్ యాదవ్ గారు, అదే విధంగా మహమూద్ అలీ గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా రెగ్యులర్ గా నేను కలుస్తున్నా మాట్లాడుతున్నా. మీ పేరు చెప్పినందుకు నన్ను ఏమనదు దయచేసి. వేదిక ముందు ఉన్న ఉద్యోగులు మరియు కార్మికులందరూ కూడా నమస్కారం. నేను ఎక్కువ మాటలు చెప్పాను, మనం ఇలా హరీష్ అన్న చెప్పేది తినడానికి మాత్రమే వచ్చినాం. ఒక్కటి, మీరు ఈ 4 సార్లు కూడా మనం గెలిచిన తర్వాత ఏం చేసినాం అనేది మీరు దయచేసి ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల తరఫున జలమండలి తరఫున ఆనాడు హరీష్ అన్న వచ్చి కొట్లాడితే మీ అందరి అండదండలతో 2 సార్లు కూడా మీరు గెలిపించిండ్రు. ఆనాడు మాట ఇచ్చిండు, ప్రభుత్వంలో లేకున్నా తెలంగాణ రాకున్నా మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తా అని చెప్పిండు. చెప్పిన దాన్ని ప్రభుత్వం రాగానే చేసి చూపించిండు. అనేక కొత్త పోస్టులు కూడా సృష్టించిండు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ అన్న అధ్యక్షునిగా ఉండి మాట ఇచ్చి ఏదైతే పోస్ట్ ఇచ్చిండో ఆ పోస్ట్ తప్ప ఒక్క పోస్టు గాని ఇంతవరకు ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలే. అంతేకాదు, నేను అధ్యక్షునిగా ఉన్న తర్వాత రాంబాబు యాదవ్ 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు గెలిపించిండ్రు. మీరు అడిగిన పనులు ఏదున్నా కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదే విధంగా కేటీఆర్ గారికి మున్సిపల్ శాఖ దగ్గర తీసుకుపోయినాం. ఇదే 3 లక్షలకు సంబంధించింది మాకు కావాలి, జిహెచ్ఎంసీలో ఇస్తారంటే నేనే తీసుకుపోయి కూర్చొని మాట్లాడి చేపించిన. ప్రమోషన్ల మీద అడ్డగోలుగా చేస్తున్నారు, పైసలతో అమ్ముకుంటున్నారు, లేడీస్ కూడా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటే నేనే ఆనాడున్న దానకిషోర్ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి పోరాడి 2000 ప్రమోషన్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఒక దగ్గర ఖర్చు కాకుండా చేసింది ఈ గులాబీ జెండా యూనియన్. ఏ సమస్య వచ్చినా, ప్రమోషన్ సమస్య కావచ్చు, కొత్త పోస్టులు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన ఇంకా పోస్టులు పెంచాలని చెప్పేసి అంటే ఆనాడు ఏదైతే ఉన్నదో ఇవాళ కనెక్షన్లు పెరిగినాయి, జనం పెరిగిండు, సేవలు పెరిగినాయి. కానీ మనం ఎక్కడైతే ఉన్నాయో 2900 పోస్టులు గట్లే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇవాళ పోస్టులు పెంచాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా 3 లక్షలు కాదు, మన ఎన్నికల్లో మీరు మొత్తం కూడా గులాబీ జెండాని గెలిపించినట్లయితే ఆ 3 లక్షల్ని 10 లక్షల వరకు తీసుకోపోతాం అని చెప్పి కూడా మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఏదైతే మనం ఇచ్చిన విధంగా 2000 ప్రమోషన్లు ఒక్క పైసా లేకుండా పారదర్శకంగా చేపించినామో రేపు జరిగే ప్రమోషన్ లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంత ముందు చేయించిన విధంగా చేపిస్తాం. ఇంకొక విషయం, ఇవాళ వస్తున్న కాంగ్రెస్ అధికార మదంతో, డబ్బు మదంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. మనం పెట్టుకుంటే రౌండ్లన్నీ కూడా మొత్తం తీసేసిండ్రు. మనం ఏమన్నా మాట్లాడితే తీసుకుపోయి 2 సార్లు అరెస్ట్ చేసిండ్రు రాంబాబు యాదవ్ ని. అదే విధంగా మనం గుర్తు 29వ తారీఖు మనం ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు మళ్ళా రిప్లై ఇవ్వాలి. ఇప్పటిదాకా రిప్లై ఇవ్వకపోతే మనకు కోట్లు వేయాల్సి వచ్చింది. అదే విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి లెక్క పెట్టి చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చివరిగా, మీ సమస్యల్లో తెలంగాణ రాకముందు ఎట్లా చేసింది గులాబీ పార్టీ అనేది ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలి, చెప్పాలి. రెండోది, తెలంగాణ వచ్చిన తర్వాత మీ సమస్యల మీద మేము మాట్లాడినామా లేదా, కొట్లాడినామా, వచ్చి చేసినామా లేదా అని చెప్పి గుర్తు చేసుకోవాలి. మూడోది, వాళ్ళు వస్తున్న నాయకుడు ఎవరు? వాళ్ళు ఏదో చెప్తున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పైసలతో దండుకోవడం అని చెప్పేసి వస్తున్నారు తప్ప ఈ యొక్క కార్మికుల సమస్య తెలీదు, ఉద్యోగుల సమస్యలు తెలీదు. అదే రాంబాబు యాదవ్ అయితే 3 దశాబ్దాల నుంచి ఇందులోనే ఉన్న యూనియన్ లో వాళ్ళు ఎలా గెలిచినా ఓడినా మన పక్షాన్ని ఉండి కొట్లాడే వాళ్ళు ఏ యూనియన్ ఎక్కడైనా. కాబట్టి ఎన్నికల్లో గెలుస్తుందని మనకు తెలిసిన తర్వాతనే బాణం గుర్తు ఇవ్వద్దని చెప్పేసి కుట్రలు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. కాబట్టి మనందరం కూడా, మీరందరూ కూడా లాస్ట్ దరిదాపుగా 20 ఏళ్ల నుంచి మన యొక్క యూనియన్ ఎట్లా పనిచేస్తున్నాయో గుర్తించి మనకు ఆనాడు స్ఫూర్తిగా హరీష్ అన్న వచ్చిండు. ఇవాళ హరీష్ అన్నతో పాటు సీన్ అన్న, మహమూద్ అలీ సాబ్ కూడా వచ్చిండు. మీ సమస్య ఏదో ఉన్నట్లయితే ఇక్కడ మీ యొక్క నాయకులకు రాంబాబు యాదవ్ పోరాడితే
మేము అసెంబ్లీలో గాని బయట గాని మీ అందరి తరఫున ఉండడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఈ యొక్క 12 ఏళ్లలో ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా పని చేసిన, ఎప్పుడు ఏ మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి కావాలన్నా తీసుకొని పోయినా, లేదు మా జీఎం తోనే మాట్లాడినంటే మాట్లాడినా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. ఇవాళ మనం మన కోసం, మన ఉద్యోగుల కోసం, మన కార్మికుల కోసం, మన యొక్క జీతభత్యాల పెరుగుదల కోసం, మన డిఏకు రావడం తెప్పించుకోవడం కోసం, కొత్త పోస్టులు రావడం కోసం ఇవాళ కామ్గార్ యూనియన్ ని రాంబాబుని అధ్యక్షునిగా ఈ యూనియన్ గెలిపించాలని మీ అందరిని కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ. పల్ల గారికి నమస్కారం.